9 to 4 వరకే డాక్టర్, 9 to 9 వరకే డాక్టర్. యాక్టర్ కాదు, నా ఇష్టం, నా టైం అది. ఒక నుంచి ఒక వరకు జాబ్ టైం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, 9 to 4 జాబ్ చేస్తాడు, తర్వాత వాడి ఇష్టం వాడిది. నాది అంతే, నా జాబ్ టైం వరకు నేను జాబ్ చేసుకుంటా, తర్వాత నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా. అది ఇంకా నేను ఎక్కువ కష్టపడుతున్నా. పొద్దున్న 10 నుంచి నైట్ 9 దాకా నేను జాబ్ చేసి ఇంటికి వెళ్ళి తిని రీల్స్ చేసి ఎడిట్ చేసి పడుకోవాలి. అది నాకు ఎక్స్ట్రా వర్క్. ఎడిట్ చేయాలి, మళ్ళీ ప్రమోషన్ వీడియోస్ నేనే ఎడిట్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్లు ఇచ్చుకోవాలి, నేనే పోస్టింగ్ చేసుకోవాలి, మళ్ళీ నేనే మాట్లాడాలి వాళ్ళందరితో, అవన్నీ నేనే చేసుకోవాలి. నేను నైట్ నాకు 2 దాకా ఎడిటింగ్ చేసుకుంటాను, మొత్తం అన్ని చేసుకుని పడుకొని పొద్దున్న పోస్టింగ్ చేసి మళ్ళీ ఇంకా డే స్టార్ట్ చేస్తాను. అది నాకు ఎక్స్ట్రా కష్టమే. ఇంకా ఎంతవరకు సంపాదిస్తున్నారు ఎందులో? డాక్టర్లో ఎంత వస్తుంటది? యాక్చువల్గా డెంటల్ వాళ్ళకి చాలా తక్కువ అండి పే అనేది. అంటే మనం ఓన్ క్లినిక్ పెట్టుకుంటే తప్ప అసలు లిటరల్గా ఒక షాపింగ్ మాల్స్ లో బట్టలు సెట్ చేస్తారు కదా, వాళ్ళకి ఇంకా ఎక్కువ సాలరీస్ వస్తాయి స్టార్టింగ్. ఓకే, డెంటల్ కన్నా 15,000 ఇస్తారు వాళ్ళకి. పాపం డెంటల్ వాళ్ళకి అయితే 10-12 ఇస్తారు స్టార్టింగ్. ఎందుకలా? అది డెంటల్ కి డిమాండ్ ఇప్పుడు అలాగే అవుతుందండి. సో ఎంత డాక్టర్ అయినా అది చాలా తక్కువ. ఓకే, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంత సంపాదిస్తున్నావు? ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు ఎంత పెద్ద బడ్జెట్ ఉంటది? అస్సలు లేదు, అస్సలు లేదు. అంటే నాకు చాలా షార్ట్ స్పాన్. నేను ఇన్స్టా స్టార్ట్ చేసి నాకు కెరియర్ వచ్చింది, నా 100K నాకు ఫాస్ట్ గా వచ్చేసింది. బట్ జనాలకు నేను తెలియదు, ప్రమోషన్స్ ఏం రాలేదు. ఎందుకంటే నాకు వీడియోస్ కౌంట్ తక్కువ, ఫాలోవర్స్ ఎక్కువ. రీచ్, ఫాలోవర్స్ అందరూ ఫాలో కొట్టేస్తారు, రీచ్ వెళ్ళదు కదా. నాకు రీచ్ అనేది ఒక కన్సిస్టెంట్ గానే మనకు పెరిగిద్ది. ఒక్కొక్క టైంలో నాకు 100-150K ఫాలోవర్స్ వచ్చినా నాకు ఎలా అంటే నాకు కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం రాడు. అంటే 10K వ్యూస్ అని నాకు కనిపించాలి. అక్కడ 10 ఆ 10 రావడానికి నేను స్ట్రగుల్ అయ్యాను. 6,000-7,000 వ్యూస్ కూడా. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను ఉన్న స్టేజ్ నాకు 100K మినిమం టచ్ అవ్వాలి ఒక వీడియో. అంటే టచ్ అవ్వకపోతే నేను ఏంటి వెళ్ళట్లా అలా ఫీల్ అవుతా. ఇంకోటి చాలా మంది కూడా ఉన్న డౌట్, అది మీ వీడియోస్ చూస్తేనేమో చాలా తక్కువ ఉన్నాయి. లేదు, 500+ వీడియోస్ ఉన్నాయి. మీ ఫాలోవర్స్ చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అవన్నీ పైసలు పెట్టి ఫేక్ ఫాలోయింగ్. ఓకే, ఇది థ్యాంక్ యూ క్వశ్చన్ అడిగినందుకు. నా డే 1 నేను స్టార్ట్ చేశాను కదా, స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు 100 ఫాలోవర్స్, 150 ఫాలోవర్స్ దగ్గర నుంచి ప్రతి అచీవ్మెంట్ 100, 200, 300, 400, 5,000, 2,000, 3,000, 10,000, 15,000, 20,000 ఎవ్రీ సింగిల్ ఫాలోవర్ ని నేను ఎన్ని డేస్ కి నాకు వచ్చానని ప్రతిదీ నా హైలైట్స్ లో ఉంటది. ఇన్స్టా ఫ్యామిలీ అని చెప్పి నేను ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా ₹1 కూడా నేను ఈ రోజు దాకా ఒక బూస్ట్ కూడా నేను ఖర్చు పెట్టలేదండి. నా ఇన్స్టా ఓపెన్ చేసి మీకు ఇస్తా. ఎవరికైనా నా ఇన్స్టా ఓపెన్ చేసి నా రీచ్ ఒక్కోసారి పడిపోద్ది. లిటరల్ గా ఒక 5 days బ్యాక్ డ్రాస్టిక్ డ్రాప్, మళ్ళీ ఇప్పుడు మంచిగా వెళ్తుంది. ఓకే, అంత ఈజీగా అంత ఫాలోవర్స్ రావడం ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. సో మేబీ వాళ్ళకి డౌట్ ఉంటది. అందుకే ప్రతిదీ నా హైలైట్స్ లో నేను కొలాబరేషన్ చేసింది కానీ నా ఫ్యామిలీ కానీ ప్రతిదీ ఉంటది. అసలు అందులో మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ? 1.5 year 2 years నాకు అసలు నాకు ఏం తెలియదు. లిటరల్ గా నాకు కొంతమంది అయితే ఒకసారి అయితే కొంతమంది ఫేక్ ఫాలోవర్స్ ఉన్న ఒక అమ్మాయి ఒక చిన్న ప్రమోషన్కి వెళ్ళినప్పుడు లిటరల్ గా నీవేంటి ఇప్పుడు దాకా ఒక ప్రమోషన్ కూడా రాలా అంటే నేను చాలా గిల్ట్ గా ఫీల్ అయ్యా. అందుకే ఈ క్వశ్చన్ నేను అడిగిన. ఒక ప్రమోషన్స్ కూడా అంత సరిగా లేవు. సో చాలా మందికి డౌట్ వస్తూ ఉంటది, లైక్ ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. అసలు వన్ సింగిల్ రూపీ యాక్చువల్ గా అంత ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నా దగ్గర లేవు. అందుకే డాక్టర్ చదివించిన. మేము మిడిల్ క్లాస్ అండి. నా ఫైనల్ ఇయర్ ఫీజు కట్టడానికి లిటరల్ గా మా మమ్మీ డాడీ ఫుల్ స్ట్రగుల్ అయ్యి 4th year ఫీజు కట్టలేక నా ఎగ్జామ్ ఆగిపోద్ది అన్న స్టేజ్ లో మా డాడీ మా క్యాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ కి. సో మా క్యాస్ట్ వాళ్ళు వేరే కంట్రీస్ లో ఉంటారు కదా, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే నాకు కెనడా US నుంచి కొంచెం డొనేషన్స్ మా కాలేజ్ అకౌంట్ లో పడితే నేను ఫైనల్ ఇయర్ చదివా. నేను యాక్చువల్గా పీజీ చేయలేదు, ఎందుకంటే పీజీ ఫ్రీ సీట్ కొట్టినా కూడా 4.5 lakhs per year కట్టాలి. అండ్ ఎక్కువ ఇన్స్ట్రుమెంట్సే మాకు 2.5 lakhs అవుతుంది. per year నాకు 7 lakhs కావాలి. అది అంత మేము అఫోర్డ్ చేయలేక నేను పీజీ కూడా చదవలేదు, అది స్టాప్ చేసా. సో మాటలా మర్చిపోయారు, ఇన్స్టా ఎంత వస్తుంది రెవెన్యూ? ఇన్స్టా అదే చెప్పాను కదా, స్టార్టింగ్ నాకు అసలు ఎంత ఇస్తారో కూడా తెలీదు. నా ఫస్ట్ ప్రమోషన్కి వచ్చింది నాకు 300 rupees. సెకండ్ ప్రమోషన్కి వచ్చిన ఆయన ఎంత కావాలి మేడం అని అడిగాడు. ఆయన ఒక US యాప్ అనమాట, వాళ్ళకి చాలా తక్కువ కదా 300-500 అంటే. నాకు అది చెప్పడం కూడా తెలీదు. నాకు 300 rupees ఇచ్చారండి అని చెప్తే ఆయన లిటరల్గా నా మీద జాలిపడి, మేడం ఇంకెప్పుడు ఇలా చెప్పకండి మీరు, నేను మీకు 5,000 ఇస్తానంటే అసలు నేను గాల్లో ఎగిరిపోయాను అనమాట. అప్పుడు థర్డ్ ప్రమోషన్ నేను అంతే ఎక్స్పెక్ట్ చేశా, వాళ్ళు 1000 కూడా ఇవ్వాల. 1000 ఇచ్చారు. అడిగితే 1000 ఇచ్చారు. సో అలా 2,000, 3,000, 1,000. ఇప్పుడే అండి
అంటే ఇప్పుడు నాకు యాక్చువల్గా అంత నాలెడ్జ్ లేదు, బయట ఎంత ఛార్జ్ చేస్తారని కూడా నాకు తెలియదు. ఈ మధ్య ఒక 6 months నుంచి ఏమో కొంచెం బయట మాట్లాడడం, జనాలతో కలవడం, తెలిసినది ఓకే ఇలా ఉంటుంది మార్కెట్, ఇంత ఉంటుంది, ఇంత పే చేసుకోవాలి, ఎక్కువ చేయకూడదు, మనం ఏం చేయకూడదు అని తెలుసుకొని ఈ మధ్య ఓకే ఒక 10,000 అట్లా. హైయెస్ట్ 10,000. చాలా మందికి ఫ్రీగా చేస్తానండి, బార్టర్ సిస్టమ్ చాలా మందికి చేసా ఫ్రీగా. అదే చేస్తారు అంటే ఇక పెడతారు మెసేజ్. యాక్చువల్లీ అదే చెప్తున్నాను కదా, నేను 100 ప్రమోషన్స్ చేసి ఒక 200 చేసి ఉంటాయి ఇప్పుడు దాకా, 100 ఫ్రీగానే చేశానండి. అంటే చిన్న కంపెనీలు ఉంటాయి, వాళ్ళు పెద్దవాళ్ళతో చేయించుకోవాలి, పెద్ద వ్యూస్ రావాలనుకుంటారు, బట్ అంత ఎఫోర్డ్ చేయలేరు, ప్రోడక్ట్సే ఉంటాయి వాళ్ళ దగ్గర. అసలు నేను వాళ్ళ దగ్గర 1 రూపీ కూడా ఇవ్వండి అని కూడా అడగను, పంపించండి మీరు నేను చేస్తాను అని చేశాను, చాలా చేశాను అట్లా. ఓకే రైట్. మీ ఇంట్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీకు? మమ్మీ డాడీ. ఎక్కువ నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరండి. ఒక్కదాన్ని. ఒక్కదాన్ని. సో ఇది మంచిగా చాలా గారాబంగా పెరిగావు. అది అమ్మ